ఎనీవే చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాము వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి ఆరోగ్యము, క్షేమము, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన నడిపింపు తలంపులను బట్టి, ఆరోగ్యము, క్షేమమును బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి 2 వారాలుగా విజయ్ వాక్యం ధ్యానించి ఉంటున్నాడు. అలా ముందుకు వస్తున్నందుకు దేవుడు తనను ఆశీర్వదించి తన ద్వారా దేవుడు మహిమ పొందను గాక. ఆమేన్. మొన్నటి వారమున తన మూల వాక్యం వచ్చేసి లూకా 2:10-11. ఓకే, చదవదండి, ఏం అవసరం లేదు. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు నీ కొరకు. హల్లెలూయా. ఎక్కడ? ఏంటి దావీదు పట్టణం? ఏంటి దావీదు పట్టణం అంటే ఏంటి? ఓకే, ఇదే మూల వాక్యము. ఎండింగ్ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విల్ బి ద సేమ్ వర్డ్. ఓకే, దావీదు పట్టణం ఏంటో చూద్దాం. చూడడానికి ముందు ఒక్కసారి మనం ఏం ధ్యానిస్తుంటున్నామో మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏం కట్టుకోవాలి? ఏం కట్టాలి? గోడ కట్టాలి. ఏ గోడలు కట్టాలి? మన ఇంటి గోడలు కాదు. ఏ గోడలు కట్టాలి? ఏ గోడలు? యెరూషలేము గోడలు కట్టాలి. నెహెమ్యా కాలంలో ఆ గోడలు కట్టడానికి మొట్టమొదటిగా వారికి మనస్సు ఉంది. ఆ మనసుండి ఆ గోడలు కట్టుకుంటున్నప్పుడు ఆటంకాలు ఎదురైనాయి. హల్లెలూయా. ఆటంకాలు ఎదురైనప్పుడు వారి వ్యక్తిత్వం ఎలా ఉన్నిందంటే వారు ఆగిపోకుండా సాగిపోతున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాల అనుకుంటున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పుడు నా ప్రాణమా నువ్వు ఎలా కృంగిపోతున్నావు అనేటట్లుగా కృంగిపోతున్నానా, లేకపోతే ఆగిపోకుండా సాగిపోతున్నానా? వారైతే ఆగిపోకుండా సాగిపోతున్నారు. వారి పట్టుదల ఏమంటే ఏకీభవించడం. వారి పట్టుదల ఏంటి? ఏకీభవించడం. ఏ విధంగా ఏకీభవించడం అంటే ఎవరితోనో ఏకీభవించడం కాదు, వారికి వారే ఏకీభవించడం. వారి ప్రాణ, ఆత్మ, శరీరం ఏకీభవించి పని చేస్తుంటున్నారు. వారి కాపుదల ఏమంటే దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడడం అంటే వారికి దేవుడిచ్చిన ఆ యొక్క ఆయుధాల మీద ఆధారపడడం. హల్లెలూయా. మనకు కూడా ఎన్నో ఆయుధాలు ఉంటున్నాయి. కిరీటం అని, ఖడ్గం అని, ఈ కవచాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఆత్మీయ అర్థాలు ఉంటున్నాయి. మనం కూడా వాటి మీదనే ఆధారపడాలి. 6వది దూరదృష్టి. హల్లెలూయా. దూరదృష్టి ఏంటంటే గొప్ప పని చేయడం. దేవుని కొరకు గొప్ప పని చేయడం. నెహెమ్యా 4:19. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక. ఓకే, ప్రధానులతోనూ అధికారులతోనూ. మన ప్రధాన అధికారి ఎవరు? వారు ప్రధానులతోనూ అధికారులతో చెప్పుకున్నారు మా పని గొప్పది అనేసి. మన ప్రధాన అధికారి ఎవరు? క్రీస్తే మన ప్రధాన అధికారి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గోడ మీద ఉన్నారు. మనం ఎక్కడ ఉండాలి? కొండ కింద ఉండాలి. కొండ మీద ఉండాలి. వాళ్ళు గోడ మీద ఉంటే మనం కొండ మీద ఉండాలి. హల్లెలూయా.
కొండ మీద ఉన్న పట్టణము మరుగైనది. మరుగై ఉండదు. అది లోకానికి దూరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకరికి ఒకరు చాలా ఎడమగా ఉన్నారు. మనము కూడా ఆ విధంగా ఉండాలనుకుంటే ఏమి చేయాలి? 2 పేతురు 1:5. 2 పేతురు 1:5. ఆ హేతువు చేత ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు ఉమ్, పూర్ణ జాగ్రత్త గలవారై ఉమ్, మీ విశ్వాసమునందు ఉమ్, సద్గుణమును, ఉమ్, సద్గుణమునందు జ్ఞానమును, ఉమ్, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఉమ్, ఆశానిగ్రహమునందు సహనమును, ఉమ్. సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఏం చేయాలి? అమర్చుకోవాలి. హల్లెలూయా. పని మిక్కిలి గొప్పది. గొప్పది. అమర్చుకోవాలి. ఒకవేళ ఈ విధంగా అమర్చుకోకపోతే, ఈ విధంగా మనసుండి పని చేసుకోకపోతే, నేను మరలా చెప్తున్నా, నేను ఎవరి కోసమో మీరైతే మీరు ఎవరి కోసమో చేయాల్సిన అవసరం తర్వాత. హల్లెలూయా. ఏంటంటే ఇది ఏమైనా చేస్తారా? కొంచెం డూ సంథింగ్. చిక్, థ్యాంక్ యూ, దట్స్ గుడ్. తర్వాత ముందు ఏం చేయాలి? వలలు వేసే మనసు ఉండాలి. వలలు సరి చేసుకునే మనసు కూడా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వలలు వేస్తున్నావు అంటే, పేతురు, నువ్వు వలలు వేసేవాడివి మంచిదే, కానీ యోహాన్ లాగా వలలు సరి చేసుకోవడం కూడా ఉండాలి. ఒకవేళ ఈ విధంగా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఈ విధమైన వీటిని అమర్చుకోకపోతే దూరదృష్టి అయితే మాత్రం ఉండదు. దూరదృష్టి లేని వానికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేని వానికి గమ్యం అంటూ ఉండదు. వాడి ముగింపు ఎక్కడో. ఓకే. ఒకవేళ ఈ విధంగా కొంచెం తగ్గించాను ప్లీజ్. ఒకవేళ ఈ విధంగా అమర్చుకోకపోతే, అయ్యా 9వ వచనం చదువు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు కలిగిన సంగతి మర్చిపోయి, పూర్వ పాపమును మర్చిపోయి, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి వృట్టివాడును, దూరదృష్టి లేనివాడును అగును. హల్లెలూయా. ఏమవుతాడంట? గుడ్డివాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు, దారి తప్పిపోతాడు. హల్లెలూయా. వాడు ఏమైపోతాడు? దారి తప్పిపోతాడు, దూరదృష్టి లేని వాడిగా అయిపోతాడు. కానీ వీరైతే వారి పని ఎలాంటిది? వారి గొప్ప పని. 4:20 నెహెమ్యా. కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా. మీకు బాకా నాదము ఎక్కడ వినబడనో అక్కడికి మీరు రండి. మీరు వస్తే నేను మీ ఎంతకు నేను వస్తాను, మీరు రాకపోతే నేను రాను. చిక్రయ్య 1:3. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. నేను ఒకరితో ఒక మాట అన్నా, వాళ్ళు మా మీదికి వస్తున్నారంటే, వాళ్ళు మీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రారు. అంతేనా? నువ్వు ఇక్కడ వస్తే వాళ్ళు అక్కడ రారు, నువ్వు ఇక్కడ రాకపోతే వాళ్ళు అక్కడికి వస్తారు. వెరీ సింపుల్ లాజిక్. ఓకే. నువ్వు నా తట్టురా, నేను నీ తిట్టు వస్తాను. యుద్ధం ఎవరిది? యెహోవాదే యుద్ధం. నువ్వు నా తట్టు రాకుండా నువ్వు అక్కడే ఉంటే యుద్ధం ఎవరిది? వేరే వాళ్ళది యుద్ధం అవుతుంది.
కాబట్టి అది దూరదృష్టి కలిగిన వారు. ఓకే, ముగింపు 7వది, వారి ముగింపు ఎలా ఉందంటే బస చేయుట. వెరీ ఇంపార్టెంట్. 4:21. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాస పడితిమి. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడి వరకు ఈటను పట్టుకునేది. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివాడితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పనిచేయదని చెప్పింది. మరియు ఆ కాలమందు, ఒక్క నిమిషం అండి, నేను ఈ ముగింపు గురించి ఎక్కువగా ధ్యానించాను. ఎందుకంటే సంవత్సరం ముగించిపోతా ఉంది. హల్లెలూయా. ఈ సంవత్సరం దాటిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. కాబట్టి ఈ ముగింపు గురించి నేను ఎక్కువగా వివరించాను. నెహెమ్యా 4:22 గురించి నేను ధ్యానించబోతున్నాను. మరియు ఆ కాలమందు, ఏ కాలమందు? ఆ కాలమందు. ఇది ఆ కాలము కాదు, ఇది ఇప్పటి కాలం. ఇప్పటి కాలము వేరే, ఆ కాలము వేరే. ఆ కాలమందు వారు ఏమి చేశారంట? యెరూషలేములో బస చేశారట. ఓకే, ప్రపంచములో, ఈ ప్రపంచ పటములో ఇన్ని దేశాలుంటే యెరూషలేములోనే ఎందుకు బస చేయాలి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ them to take rest in Jerusalem? Why Jerusalem? ఓకే, ఎందుకు యెరూషలేం అనేది ఈ రోజు మన యొక్క ధ్యానమై ఉంటున్నది. కీర్తనలు 24:1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే డాడీ చదివావు, భూమియు దాని సంపూర్ణత. లోకము. భూమి అంటే ఏమి? లోకం అంటే ఏంది? భూమి అంటే ఏమి? లోకం అంటే ఏమి? రెండు ఒకటేనా? ఏంటండి, భూమి అంటే ఏంటి, లోకం అంటే ఏంది? అదే మన ధ్యానం. ఓకే, భూమియు దాని సంపూర్ణతయు అంటే ద ఫుల్నెస్. దేవుడు భూమి ఎంత పెద్దదో, ప్రపంచ పటము భూమి. అర్థమవుతుందా? భూమి అనేది ఒక ప్రపంచ పటం. ఓకే, అది భూమి. ఆ భూమి అంతయు, ఆ భూమిలో ఉండేది అంతయు ఆయనదే. ఈ భూమిలో ఏమున్నాయి? చెక్కలేమి ఎన్ని ఉన్నాయో. There is everything. There is fullness and everything in this భూమి. Okay, the earth is being filled with everything of God's creation. Okay, లోకం అంటే ఏంటి? లోకము దాని నివాసులు అంటే, ఒక్క మాట చెప్తాను వినండి. ఎగ్జాంపుల్, అందరూ మీద కూర్చొని ఉంటాం అనుకుందాం. ఏమిచే ఒక్కడ మాత్రం ఏదో చేసుకుంటే, ఇంతమంది ఈడ ఈ పనులు చేస్తూ అంటే వాడి లోకం వాడికి అయిపోయింది అంటాం. ఏమంటాం? నా మాటలు తప్పైతే కరెక్ట్ చేయాలి. వాని దేశం అంటారా, లోకం అంటారా? వాని భూమి అంటారా, లోకం అంటారా? లోకం అనేది ప్రపంచ పటంలో ఒక భాగం. అది లోకం. ఆ లోకం ఉంటున్న నివాసం. అర్థమైనప్పుడు ప్రపంచము పట్టణంలో ఉంటున్న ప్రతి దేశము
భూమి. అందులో ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇట్స్ ఫిల్డ్. ఓకే, లోకము దాని నివాసులు. అంటే ఈ ప్రపంచ పటములో యెరూషలేము ఒక లోకము. హల్లెలూయా. ఇండియా ఒక లోకము. ఎవని లోకము వాడిదే. అలా చెప్తామా మిస్టర్? చూడండి, అందరూ మీరు ఉండి మనం ఇది మాట్లాడుకుంటా వాడి లోకం వానికి అయిపోయింది అంటామా లేదా? అంటే ఇంతమంది ఉంటే ఒకడి లోకం ఒకడిది. భూమి ఇంత పెద్దగా ఉంటే ఒక లోకము, ఆ లోకంలో యెరూషలేము ఒక లోకము. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఆ యొక్క లోకము అనబడుతున్న యెరూషలేము మీద దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దాని మీద దేవునికి ఒక ప్రణాళిక? ప్రపంచ పటములలో యెరూషలేము ఒక లోకం ఎందుకో దేవుడు ఎన్నుకున్నాడు. వాట్ ఇస్ ద రీజన్ అంటే, ఈ రోజుకి కూడా చరిత్ర పరంగా గాను, ఓకే, ఒక నాగరికతగా గాను అబ్రాహాము యొక్క, ఇది నేను మాట్లాడడం కాదు, నేను చాలా సెర్చ్ చేసినాను దీని గురించి. చేస్తే గూగుల్లో వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ అని కొట్టినప్పుడు చరిత్ర పరంగా గాను, నాగరికత పరంగా గాను, అబ్రాహాము యొక్క మత పరంగా గాను ప్రపంచంలో యెరూషలేం సెంటర్. హల్లెలూయా. దేవుడు ఆ సెంటర్ ని ఎన్నుకున్నాడు. లేకపోతే ఆ సెంటర్ ని ఆ స్థలాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా. అర్థమైందంటే దావీదు పట్టణమా, ప్రజలు నేను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకున్నాను. అది దావీదు పట్టణం. ఈ రోజుకి కూడా అది సెంటర్ ఆఫ్ దిస్ వరల్డ్, నాట్ వరల్డ్, సెంటర్ ఆఫ్ దిస్ ఎర్త్. నాకు అంతవరకు వరల్డ్ మ్యాప్ అంటే వరల్డ్ మ్యాప్ కాదండి, తెలుగులో కరెక్ట్, ప్రపంచ పటం. ఓకే, సరే. ఈ యొక్క ఆ యొక్క ప్రధానమైన ఆ యొక్క స్థలాన్ని గురించి, యెరూషలేం గురించి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ప్రారంభించబడింది? అసలు ఆ యొక్క స్థలానికి యెరూషలేం అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? ఎలా మొదలైంది దానికి పేరు? చూద్దాం. ఆదికాండం 12:1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అంటే అబ్రాహాము ఉంటున్న దేశము వేరే. హల్లెలూయా. దేవుని ఉంటున్న, దేవుని ప్రణాళికలో ఉంటున్న దేశము వేరే. మనం ఉంటున్న దేశము, లోకము వేరే. మనము వెళ్ళాల్సిన లోకము వేరే. అది పరలోకము, ఈ లోకము కాదు. అబ్రాహాము యొక్క లోకము అది కాదు. అది విడిచిపెట్టు. ఇదిగో నీకు ఇంకొక దేశం చూపిస్తాను, అక్కడికి రా. అది దేవుని యొక్క స్టార్టింగ్ ప్రణాళిక మొదలైంది. 12:7. ఆదికాండం 12:7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. అక్కడికి తీసుకుని వెళ్ళి ఈ దేశాన్ని మీ సంతానమునకు నేను ఇస్తానని చెప్పాడు. ఓకేనా? మంచి. ఆదికాండం 14:18. ఆదికాండం 14:18. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. హల్లెలూయా. యెరూషలేముకు ఫస్ట్ పేరు ఏంటో తెలుసా?
యెరూషలేం అనే పేరుకు ముందు మొదలైనది షాలేము. ఇది అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇది యెరూషలేంకు మొట్టమొదట పేరేంది? షాలేము. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు షాలేముకు రాజు అయిన, ఓకే, ఈ షాలేముకు రాజు అయిన, రైటా? ఈ మెల్కీసెదెకు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:1, 2, 3. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించానో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చానో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. హల్లెలూయా. ఏము రాజు అయినా నీతికి రాజు, సమాధానం, నీతికి. అంటే యెరూషలేంకు పేరు మొదట ఏది? దానికి నీతి అని పేరు. యెరూషలేము అనే పేరు రాకమునుపు దాని పేరు నీతి, దానికి పేరు షాలేం అని అర్థం. షాలేం అంటే సమాధానం. దేనికి? ఇప్పుడున్న యెరూషలేము. బాగా వినండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యెరూషలేము, ఇప్పుడు టికెట్ పెట్టుకొని మనము యెరూషలేముకు పోతే దానికి మొట్టమొదట పేరు వచ్చింది షాలేం. షాలేం అంటే సమాధానము. దానికన్నా ముందు నీతి. అబ్రాహాము కలుసుకుని తర్వాత మెల్కీసెదెకు దానికి పేరు ఏం పెట్టాడు? షాలేం అని పెట్టాడు. హల్లెలూయా. సరే, దాని పేరు ఏంటి? షాలేం. ఫస్ట్ పేరు ఏంటి? నేను మరలా ఎందుకు చెప్తున్నా అంటే, లెట్ ఇట్ బి ఫిక్స్డ్. జెరూసలేంకు మొట్టమొదట పేరు ఏమి? షాలేం. దానికి రెండో పేరు ఏంటి? వద్దు, నీతిని మొదలుపెట్టండి. అది నీతినే ఫస్ట్, నీతి తర్వాత వచ్చింది షాలేం. షాలేం అనేది పేరే, దానికి సమాధానం అని అర్థం. ఓకే, రెండో పేరు ఆదికాండం 22:2. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనికి అర్పించమని చెప్పాను. చాలు. ఎక్కడ? మోరియా దేశం. మోరియా దేశం. మోరియా అంటే అర్థము నియమించిన, ఎన్నుకోబడిన. దేవుడు అంటున్నాడు, నేను ఒక పట్టణము చూపిస్తాను, ఒక దేశంను చూపిస్తాను, ఆ దేశం పోయి నీ కుమారుడైన ఇస్సాకును ఇక్కడ అర్పించు. దాని పేరు మోరియా. ఓకే, ఇది దానికి రెండవ పేరు. 22:14. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇప్పటి వరకు ఏమీ చెప్పబడును? యెహోవా పర్వతముల మీద. అదే ఇప్పటికి ఉంటున్న యెరూషలేము. హల్లెలూయా. ఎక్కడ? ఫస్ట్ పేరు ఏంటి? రెండో పేరు మోరియా. ఓకే, ఆ పర్వతం మీద ఇప్పటికి కూడా యెహోవా చూచుకొను అని పేరు పెట్టాడంట. మంచిది. మూడవ పేరు ఏంటో? మూడవ పేరు మోరియా. ఒకటి షాలేము, రెండవది మోరియా, మూడవది ఆదికాండం 17:8. నీకును
నీ తర్వాత నీ సంతతికిని ఉమ్, నీవు పరదేశమైన దేశమును ఉమ్, అనగా అనగా కనాను దేశమంతటిని ఉమ్, నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి ఉమ్, వారికి దేవుడనే ఇందునని ఉమ్. అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏ దేశం అండి? కనాను దేశం. కానాన్ అంటే ఏంటో తెలుసా? కానాన్ అనే దేశమంతటిని, కానాన్ అనే దేశమంతటిని అంటే అర్థము అబ్రాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబుకు విస్తరించి ఇచ్చిన స్థలము కానాను. ఈ కానాను ఆదికాండం 46:6 చదవండి, మీకు అర్థమవుతుంది. వారు అనగా యాకోబును ఉమ్, అతని యావత్తు సంతానమును ఉమ్, తమ పశువులను ఉమ్, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఉమ్. ఐగుప్తునకు వచ్చేది. ఎందుకు వచ్చేది? కానాన్లో కరువు వచ్చేది. కానాన్ అంటే ఏంటి? కానాన్ అంటే అది ఒక చిన్న స్థలము కాదు. కానాన్ అంటే ఫిలిస్తీన్ల దేశము, లెబనాను, యోర్దాను, మరి సిరియా, ఇవి అన్ని కలుపుకుంటే కానాను దేశం అంతటిని వారి యొక్క కానాను వాగ్దానపు దేశం, దేవుని యొక్క స్వాస్థ్యమైన దేశం అది. హల్లెలూయా. ఇప్పటికీ ఇజ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు యుద్ధము జరుగుతూనే ఉంది. ఎందుకు? అది ఇజ్రాయేలీది, అది ఇజ్రాయేలీల యొక్క స్థలం. అది యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుది దేశం అది. కానీ ఫిలిస్తీన్లు స్వాధీనపరుచుకుని ఇది మాది అంటున్నారు. ఇది మాది అని వాళ్ళు. ఈ రోజుకి జరుగుతుంది, రేపు జరుగుతుంది, అంతము వరకు ఆ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఏ దేశం అది? కానాను దేశం. ఈ కానాను దేశములో, ఈ కానానని ఇంత పెద్ద దేశములో యెరూషలేము ఒక భాగము. యెరూషలేము ఒక భాగం మాత్రమే. దానికి ఏం పేరు పెట్టారు? అప్పట్లో ఏం పేరు ఉంది దానికి? ఫస్ట్ షాలేం, రెండవది మోరియా. ఇప్పుడు అబ్రాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత సంపదన వాళ్ళకి. ఇది కానానంతా నిండిపోయి ఉంటున్నది. కానీ వారికి కావలసిన స్థలంలో మాత్రం ఒకరు. వాళ్ళు ఎవరు చూద్దాం. న్యాయాధిపతులు 19:10. త్వరగా. అతడు న్యాయాధిపతులు 19:10. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లకు లేచి వెళ్లి ఎబూసను యెరూషలేము మీదకి వచ్చేది. ఎక్కడండి? ఎబూసను ఎబూసా అను యెరూషలేము మీదకి వచ్చేది. దాని పేరేంటి? ఎందుకు ఎబుసా? ఎబుసైలు అక్కడ ఉంటున్నారు. The Jebusites were living there. అర్థమైందా? కానాన్ అనే దేశము, ఫిలిస్తీన్ల దేశము, లెబనాను, సిరియా, ఇన్ని దేశాలు ఉంటున్నప్పుడు అందులో కానాను కూడా ఉంది, అందులో యెరూషలేము కూడా ఉంది. కానీ అక్కడ యెబూసీయులు ఉన్నారు కనుక దానికి పేరు ఏమి? జెబూస్. JEBUS, జెబూస్. దానికి పేరు ఏంటి? జెబూస్ అంటే అర్థము కల్లెము. జెబూస్ అంటే అర్థము కళ్ళం. అంటే తెలుసా? థ్రెషింగ్ ఫ్లోర్. కళ్ళం అంటే ఆ ధాన్యాలన్నీ తీసుకొచ్చేసి ఇచ్చేస్తారు కదా. కళ్ళం, థ్రెషింగ్ ఫ్లోర్ అంటారు ఇంగ్లీష్ లో. జెబూస్ అంటే కళ్ళెము.
దానికి ఇప్పుడు మూడవ పేరు ఏంటి? మొదటి పేరు, రెండవ పేరు, మూడవ పేరు కాదు. కానానులో యెరూషలేము ఒక భాగము మాత్రమే. అందులో ఎవరున్నారు? దానికి పేరేమని పెట్టారు? జెబూస్ అని పెట్టారు. జెబూస్ అంటే అర్థము బాగా గుర్తుపెట్టుకోండి. సరే అండి, థ్రెషింగ్ ఫ్లోర్ అని ఇంగ్లీష్ లో చెప్తున్నాను కదా, అది తెలుగులో నాకు రావడం లేదు. నేనేం చేయాలి? కళ్ళెమో కెళ్ళెమో నాకు తెలియదు. కళ్ళెం కళ్ళెం నాకేంది ఊరికే. ఆ విధంగా ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? ఆ యొక్క స్థలములో కానానులో వరకు, బాగా వినండి, కానానులో వారికి కరువు వచ్చినందున ఇజ్రాయెల్ అందరూ ఎక్కడికి వచ్చినారు? ఐగుప్తుకు వచ్చినారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత వారు మొరపెట్టుకొని మోషే నాయకత్వంలో వారు అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఎక్కడికి పోవాలని? తిరిగి కానానికే పోవాలని. దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసా? మీరు కానాన్లో ఉండాలి. కానీ కరువు వచ్చినందుకు వారు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా కానానుకు తీసుకుని వెళ్ళాలి అని మోషే ద్వారా వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చారు. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ యొక్క కాలంలో దావీదు ఇజ్రాయేలీల మీద గొప్ప రాజుగా ప్రకటించబడ్డాడు. అవునా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మోషే ద్వారా యెహోషువ ద్వారా కానానికి చేరుకున్నారు. అంతా అయిపోయింది. న్యాయాధిపతుల కాలం పోయింది. రాజుల కాలం వచ్చినప్పుడు దావీదు కాలం వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? దావీదు చూద్దాం. 2 సమూయేలు 5:6. Can you describe? జెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా, ఏమండి? దేశంలో నివాసులై ఉండగా, ఎక్కడ? జెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చేది. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. చాలు. ఇప్పుడు దావీదు రాజు అయినాడు, ఇజ్రాయెల్ మీద రాజు అయినాడు. యెరూషలేముకు రావాలి. అప్పుడు యెరూషలేముకు మూడో పేరు ఏంటి? జెబూసా దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఆ జెబూస్ అనబడుతుంటున్నారు. జెబూసీయులు ఏమంటున్నారంటే, దావీదు వచ్చి మనల్ని వెళ్ళగొడతాడా? మనతో ఉంటున్న గుడ్డివాడు కుంటివాడు వాడిని తోలి వేస్తారు అని వర్తమానం పంపిస్తున్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో చూద్దాం. 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాను? దావీదుపురం అని పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించాను. ఏం కట్టించాను? అతడు నెహెమ్యా ఏమి ఎక్కడి దాకా వదిలిపెట్టాడో ఇతను వచ్చి దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టి వారి జెబూసైలను వెళ్ళగొట్టి ఇతను మళ్ళా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేశాడు ప్రాకారములు. దాని పేరు దావీదు పట్టణము. ఎన్ని పేర్లు వచ్చాయి? షాలేము, మోరియా, జెబూస్, దావీదు పట్టణం ముందు. సరే, ఈ దావీదు పట్టణానికి మరో ఇంకొక పేరు ఉంది. చూద్దాం. 2 సమూయేలు 5:9 చదివారు. 10 చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లేను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండేది. హల్లెలూయా. తోడుగా ఉంటాను కదా.
దావీదు ఒక ఆలోచనలు ఏమి ఇప్పుడు? అయ్యా, షాలేము, మోరియా, జెబుస్, దావీదు పట్టణము ఒక ప్రాకారము కట్టుకున్నాడు, రాజుగా నిలబడిపోయినాడు. ఇప్పుడు దావీదుకు ఉంటున్న ఆలోచనలు ఏంటి? దావీదుకు వస్తున్న ఆలోచనలు మనకు రావాలి. హల్లెలూయా. I repeat again. First of all it was Shalem, తర్వాత మోరియా, తర్వాత జెబుస్, తర్వాత దావీదు పట్టణం. దావీదు పట్టణంలో రాజుగా ఉంటున్నాగా నువ్వు నేను మనమందరం ఒక రాజుగా, మనము రాజులమే. ఓకే, మనము రాజులమే. దావీదు రాజు అయినప్పుడు అతనికి వస్తున్న ఆలోచనలు ఏంటి? నా ఆలోచనలు ఏంటి? మొదటి దినవృత్తాంతములు 22:5. నా కుమారుడైన సొలొమోను భిన్న వయస్సు గల లేతవాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. హల్లెలూయా. ఎవరు చిన్నవాడు? ఎవడు చిన్నవాడు? సొలొమోను చిన్నవాడు. నిన్న మేము బలానికి పోయాం. ఒక చోటికి మేము పోవాలా, ఆ యొక్క రోడ్డుని మేము దాటుకొని వచ్చేస్తున్నాం. ఆయన మనం పోయేది తప్పు, ఇక్కడే కావాలన్నారు. అయినా మేము ముందుకు వెళ్ళిపోయి తర్వాత వాడు చెప్పిన స్థలానికే మళ్ళీ వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చి ఆ స్థలం కనుక్కుని తర్వాత వాడు ఒక మాట అన్నాడు, ఎందుకు నన్ను నమ్మవు అన్నాడు. నన్ను ఎందుకు నమ్మవు అంటే నేను చెప్పా, నేను నమ్మడానికి నువ్వేమన్నా పెద్దవాడిగా? నువ్వు పెద్దవాడికి అయిండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు చిన్నవాడిగానే కనబడుతున్నావు. వీడు చెప్పేది నిజమా అని ఒకసారి నాకే డౌట్ వస్తుంది. నువ్వు పెద్దవాడికి నేను చూడలేదు, నాకు చిన్నవాడికి. నేను నీకు పప్పాలి. దావీదు కూడా అదే అంటున్నాడు. నా కుమారుడైన సొలొమోను భిన్న వయస్సు గల లేతవాడు వాడు, కానీ వాడి చేత ఏమి చేయించాలి? ఒక మందిరము కట్టించాలి. హల్లెలూయా. నేను రాజుని, నా ఆలోచనలో ఒక మందిరము కట్టాలి. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కుమారుడితో కట్టు. ఎందుకు దేవుని యొక్క ఉద్దేశం ఇతను వద్దని కుమారుడితో ఎందుకు కట్టించాలని ఆయన ఉద్దేశం చూద్దాం. 2 సమూయేలు 7:2. 2 సమూయేలు 7:2. నేను దేవదారు జ్ఞానముతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. ఓకే, అయితే ఏమన్నాడు? అయ్యా నేను ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నాను, నా దేవుడు ఎక్కడున్నాడు? డేరాలో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాము? నీ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన యెరూషలేములో ఆ యొక్క పశువుల పాకలో ఉంటే నీకు క్రిస్మస్ కాదని. అది ఆ కాలం. ఈ కాలం ఎక్కడుండాలి? నీవు ఆయనకు మందిరము కట్టేవాడిగా ఉండాలి. ఆ మందిరము కట్టడానికి నీ ప్రాకారాలు కట్టాలి. దావీదు ఏమి చేశాడు? రాజు అవగానే ఆ యొక్క యెబూస్ అనే పట్టణాన్ని స్వాధీనపరచుకోగానే అతడు గోడలు కట్టాడు. దేవుడు నన్ను ఆయన కృపలో రక్షించుకున్న తర్వాత నేనేమి కట్టాలి? గోడ కట్టాలి. నేను కట్టుకోవాలి. తర్వాత ఏం కట్టాలి? దేవునికి మందిరము కట్టాలి. హల్లెలూయా. 2 సమూయేలు 24, 18, 19, 20, 21.
రెండవ సమయాలు 24. ఆ దినమున ఆ దినమున రాజు ఉమ్, దావీదునొద్దకు వచ్చి, ఉమ్, నీవు పోయి ఉమ్, యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళంలో ఎక్కడికి వెళ్ళి ఒర్నాను యొక్క కళ్ళంలో వర్ణాని యొక్క కళ్ళము. వర్ణాని ఎవరు? యెబూసీయుడు యెబూసీయుడు. యెబూసీయుడు దానికి పేరు జెబుసయులు అంటే అర్థము కళ్ళెము. ఉమ్, ఒర్నాను యొక్క కళ్ళంలో ఉమ్, యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, ఉమ్, దావీదు గాది చేత ఉమ్, యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయిను. ఉమ్, ఒర్నాను రాజును ఉమ్, అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి ఉమ్, బయలుదేరి ఉమ్, రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఉమ్, నా ఏలిన వాడవును ఉమ్, రాజునకు నీవు ఉమ్, నీ దాసుడు నా ఎద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, ఉమ్, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు ఉమ్. యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చిదేనని నేను. హల్లెలూయా. దేన్ని కొనాలని? ఫస్ట్ ఎవరిని వెళ్ళగొట్టాడు? యెబూసీయులను వెళ్ళగొట్టాడు. కానీ అక్కడ ఆ కళ్ళం ఎవరిది? యెబూసీయుడు. జెబుసైడు. జెబుసైడ్ అంటే దాని పేరు కళ్ళెము. అంటే అంటే వేరు చేసే స్థలం, మంచి చెడుల వేరు చేసే స్థలము ఒక బలిపీఠం. అది ఏమి చేయాలి? తీసుకోయ్యా రాజు, నీకన్నా ఎక్కువ తీసుకో ఈ యొక్క స్థలం అంటే నేను వెల చెల్లించాలి. హల్లెలూయా. నేను వెల చెల్లించాలి అంటాడు. యెబూసీయుని యొక్క అర్నోను యొక్క కళ్ళమును కొనడానికి అతను వెల చెల్లిస్తున్న 24, 25. రాజు ఉమ్, నేను అలాగు తీసుకున్నాను, ఉమ్, వెల ఇచ్చి నీ యొద్ద పొందును. వెల ఇచ్చి నువ్వు ఏమిచ్చి దేవుని యొక్క రుణమును నువ్వు తీర్చుకోగలవు కదా? యు హ్యావ్ టు పే ఎ ప్రైస్. టు విన్ ద ప్రైస్ యు హ్యావ్ టు పే ద ప్రైస్. నీకు ఒక ప్రైజ్ కావాలంటే నువ్వు వెల చెల్లించాల్సింది. ఓకే, చదవండి. వెల ఇయ్యక నేను తీసుకునినా ఉమ్, దానిని నా దేవుడైన వెల ఇయ్యక ఉమ్, నేను తీసుకునిన దానిని ఉమ్, నా దేవుడైన యెహోవాకు ఉమ్, దహన బలిగా అర్పించనని ఉమ్, వర్ణానుతో చెప్పి ఉమ్, ఆ కళ్ళమును ఉమ్, ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయింది. హల్లెలూయా. ఏ కళ్ళమును కొన్నాడండి? ఇప్పుడు స్థలము కొనేసాడు, వెలపెట్టి కొన్నాడు. ఇప్పుడు కుమారుడి చేత మందిరము కట్టించాలి. 2వ దినవృత్తాంతములు 3:1. తరువాత సొలొమోను అంటే అర్థం ఏంటండి? సొలొమోన్ అంటే ఏమి? సొలొమోన్ అంటే హెబ్రీ భాషలో అర్థము పీస్, షాలోమ్. మరలా ఫస్ట్కి వస్తుంది. ఇప్పుడు దావీదని పెట్టి ఉంటే ప్రియుడు అవుతా ఉండే, ప్రియుని పట్టణము అవుతా ఉండేది. అది షాలోము పట్టణము కాదు. హల్లెలూయా. సొలొమోను చేత కట్టబడ్డాడు గనక అది సొలొమోన్ అంటే సమాధానపు పట్టణము, సమాధానపు ఇల్లు, అది సమాధానపు దేవుని మందిరం. అది ఏమంటే అర్థమవుతుందా ఏంటని? తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాడు. హల్లెలూయా. ఎన్ని పేర్లు వచ్చాయండి దీంట్లో? సొలొమోన్, షాలోమ్ అనేది వచ్చింది, మోరియా వచ్చింది, వర్ణాలు వచ్చింది, ఇది దావీదు పట్టణం అనేది వచ్చింది. లాస్ట్ కి ఏమి కట్టాడు అక్కడ? ఐదవ పేరు
దేవుని పట్టణం అది. హల్లెలూయా. 87:3 కీర్తనలు 87:3. మనుషులు దేవుని పట్టణమా, దేవుని పట్టణమా, మనుషులు ఏదండి దేవుని పట్టణము? ఒక్క నిమిషం, ఏదండి దేవుని పట్టణము? దావీదు పట్టణం. దావీదు పట్టణం ఏంటిది? యెబూసీయుల కళ్ళము. యెబూసీయుల కళ్ళము ఇంపార్టెంట్ ఏంటి? మోరియా. మోరియా ఏంది? ఇస్సాకు యొక్క బలి. బలి ఇచ్చిన ప్రదేశం. ఆ యొక్క స్థలము అంతటిని పేరు ఏంటి? సమాధానం. అది దావీదు పట్టణం ముందు నేడు ఆయన ఎవరు? ఆయన ఎవరు? యెషయా 9:6. ఆశ్చర్యకరమైన ఆలోచన అంతేనా? అదే స్టార్టింగ్. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ఏలైనగా ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఇది ఇప్పుడు ఈయన రాజు అయినాడు. ఇప్పుడు ఎవరు రాజు? ఎవరు రాజు? కుమారుడు. ఇప్పుడు యేసు క్రీస్తు రాజు అయినాడు. రాజ్య భారం ఆయన మోసుకుంటున్నాడు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని. సమాధానానికి సొలొమోనుకు అధిపతి. హల్లెలూయా. సొలొమోనుకే అధిపతి అయిన. కాబట్టి దావీదు పట్టణం ముందు ఒక అధిపతి పుట్టాడు. సొలొమోనుకి మించిన అధిపతి. దావీదు పట్టణానికైనా మించిన పట్టణం ఇది. ఆ పట్టణం ఎవరితో ఉంటాడో వాడు రాజు. హల్లెలూయా. రక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు? దావీదు పట్టణంలో పుట్టి ఉంటే బెస్ట్. అది ఆ కాలం ముందు. దేవుని చిత్తం అయితే, అనుమతి ఇస్తే ఏమండి, ఈ దావీదు పట్టణం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆయన ఎక్కడ జన్మించాలనేది వచ్చే వారం మన యొక్క ధ్యానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఇస్ దావీదు పట్టణం. దాని మొట్టమొదట పేరు షాలేము, రెండవ పేరు, మూడవ పేరు, నాలుగవ పేరు, ఐదవ పేరు దేవుని పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణము ఎవరి దగ్గర ఉంటే వాడు రాజు. హల్లెలూయా. ఆయన కొరకు, ఆయన జన్మించడానికి కొరకు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒక పట్టణము కట్టాలి. ఆ పట్టణము పేరు ఏంటో తెలుసా? ఇది రాజపురము, ఇది అమలాపురము, నిర్మలాపురము. ఎప్పుడైతే ఆ యొక్క పట్టణములో ఆయన జన్మిస్తాడో, ఎప్పుడు ఆయన సమాధానానికి అధిపతిగా పుడతాడో, అప్పుడు అది దేవుని పట్టణం, అది దేవుని ఇల్లు. అంతవరకు దావీదు పట్టణమే, సొలొమోను మందిరమే. ఆ మందిరం ఇప్పుడు ఏమైపోతుందో, అసలైన మందిరం ఎక్కడ ఉంది? ఆ మందిరము వచ్చే లోపల నేనేమి చేయాలనేది దేవునికి ఇష్టమైతే, చిత్తమైతే వచ్చే వారం కంటిన్యూ. ఓకే. కాబట్టి ఆ పట్టణాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయని చెప్పిన దేవుడి మాటను మన వెనుకడికి ఆశ్రయించి దీవించుగాక. ఆమేన్. పేర్లు మర్చిపోకండి.